హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఈ సిరీస్లో మన ఫోర్త్ వీడియో వచ్చేసి షార్ట్ బ్రీఫ్ క్లాస్ ఆన్ వెక్టార్స్. అంటే మనం వెక్టార్స్ గురించి ఎక్కువ చదువుకోం, కానీ ఈ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్కి ఎంత అయితే అవసరమో అంత నీట్గా క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ వెక్టార్స్. సో డెఫినేషన్ ఏదో చూద్దాము. వెక్టార్స్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ దట్ పొసెస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏదైతే ఫిజికల్ క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే వెక్టార్ అంటాము. అయితే వెక్టార్కి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది కదా, అదేంటంటే స్కేలార్. స్కేలార్ అంటే ఏంది? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇప్పుడు వెక్టార్స్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాసిక్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, నెక్స్ట్ ఫోర్స్. మీరు ఎక్కడైనా గమనించండి, ఫోర్స్ని చాలాసార్లు ఇట్లా చూపిస్తాం, ఎందుకంటే వెక్టార్ కాబట్టి మీద ఆ యారో అనే సింబల్ని మనము రిప్రజెంట్ చేస్తాము. సో క్లియర్గా అర్థమైందా డెఫినేషన్ ఆఫ్ వెక్టార్స్? సో నెక్స్ట్ ఏంటంటే అసలు మనం వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము. సపోజ్ ఏ అనేది ఒక వెక్టార్ అనుకుందాం. సో ఆ ఏ వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఏ మీద యారో వస్తుంది. సో ఏ మీద ఇట్లా యారో వస్తుంది, సింపుల్గా వెక్టార్ రిప్రజెంటేషన్. అదే మనం గ్రాఫికల్గా ఇట్లా రిప్రజెంట్ చేయాలంటే సింపుల్ ఇలా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని మనం టేల్ అంటాం, అంటే ఈ ఎండ్ పార్ట్ని మనము టేల్ అని అంటాం. దీన్ని ఏమంటాం మనము? టిప్ అని అంటాం. సో వెక్టార్ని మనం గ్రాఫికల్గా ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటాము. సో క్లియర్గా ఇక్కడ వరకు అర్థమైందా వెక్టార్ డెఫినేషన్, దాని రిప్రజెంటేషన్. దాని తర్వాత చాలా బేసిక్స్ ఉన్నాయి, అవన్నీ మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు. సో వీటిని ఏం చేసిన అంటే స్కిప్ చేసిన. సో మనకి ఇంపార్టెంట్ మెయిన్ పార్ట్ ఏది ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఒక వెక్టార్ అంటే ఒక పొజిషన్ వెక్టార్ని మనము ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే కోఆర్డినేట్ సిస్టంలో ఒక వెక్టార్ అనేది ఒక పొజిషన్లో ఉంది. సపోజ్ ఇంకో దిస్ ఈజ్ ఒక వెక్టార్ అనుకుందాం ఓఏ, అది వచ్చేసి XYZ పొజిషన్ దగ్గర ఉంది. సో ఈ వెక్టార్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామో మీరు చూడండి. ఆ వెక్టార్ వచ్చేసి ఏ. సో ఈ వెక్టార్ని మనం ఏ అనుకుందాం. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు AXI క్యాప్ ప్లస్ AYJ క్యాప్ ప్లస్ AZK క్యాప్. అసలు I ఏంది, J ఏంది, K ఏంది, AX ఏంది, AY ఏంది, AZ ఏంది, ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తా. క్లియర్గా అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మనకి. సో ఇక్కడ చూడండి, AX అంటే ఏంది? డైరెక్షన్ కొసైన్ అలాంగ్ X డైరెక్షన్. AY అంటే ఏంది? DC అలాంగ్ Y డైరెక్షన్. AZ అంటే ఏంది? DC అంటే డైరెక్షన్ కొసైన్ అలాంగ్ Z డైరెక్షన్. సో ఇవి అర్థమైందా? AX, AY, AZ అంటే నెక్స్ట్ I క్యాప్, J క్యాప్, K క్యాప్. I క్యాప్, J క్యాప్, K క్యాప్ అంటే ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్. ఏమంటాం దాన్ని? ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్. ఇక్కడ చూడండి, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఫస్ట్ మనం ఆర్థోగోనల్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీస్, అంటే మూడిటికి మధ్యలో యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, I క్యాప్కి J క్యాప్కి ఎంత ఉంది యాంగిల్? 90 డిగ్రీస్. K క్యాప్కి I క్యాప్కి 90 డిగ్రీస్. J క్యాప్కి K క్యాప్కి 90 డిగ్రీస్. సో మూడిటి మధ్యలో 90 డిగ్రీస్ ఉండడం వల్ల అవి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అని అంటాము. యూనిట్ అంటే ఏంది? మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం అది డైరెక్షన్ని స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, I క్యాప్ అంటే ఏంది? యూనిట్ వెక్టార్ అలాంగ్ X డైరెక్షన్. J క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ Y డైరెక్షన్. K క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ Z డైరెక్షన్. సో క్లియర్గా అర్థమైందా? IJK ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ మీకు క్లియర్గా అర్థమైందా? సో మనం మొత్తానికి ఒక వెక్టార్ని, అంటే ఒక పొజిషన్ వెక్టార్ని, మళ్ళీ చెప్తాను, ఒక పొజిషన్ వెక్టార్ని మనము ఎట్లా రాసుకుంటామంటే ఏ క్యాప్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు AXI క్యాప్ ప్లస్ AYJ క్యాప్ ప్లస్ AZK క్యాప్. సో ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ అంటే ఏంది? ద వెక్టార్ విచ్ సిగ్నిఫైస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టార్. అంటే ఏంది? ఒక వెక్టార్కి డైరెక్షన్ని సిగ్నిఫై చేసేదాన్ని
యూనిట్ వెక్టార్ అని అంటాము. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే యూనిట్ వెక్టార్ని ఏ క్యాప్ అంటే క్యాప్ ద్వారా మనము యూనిట్ వెక్టార్ని డెనోట్ చేస్తాము. అందుకే ఇక్కడ చూడండి ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అని రాసి ఉందా లేదా. సో అవి యూనిట్ వెక్టర్స్ అని అర్థం. మెయిన్గా దాని ఫంక్షన్ ఏంటి, అది డైరెక్షన్ని స్పెసిఫై చేస్తుంది. సో ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై మాడ్ ఏ. ఏ బార్ అంటే ఏంది, ఈ వెక్టర్ ఏదైతుందో ఆ వెక్టర్ రాసేసుకోవాలి. దెన్ మాడ్ ఏ అంటే ఏంది, మీకు డౌట్ ఇక్కడ కూడా వచ్చింది. మాడ్ ఏ అంటే ఏంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంది, సో ఇక్కడనే డిఫైన్ చేసేసుకుందాం అయిపోతుంది. మాడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏవై హోల్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ హోల్ స్క్వేర్. సో మాడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. సో ఇక్కడ వరకు మీకు నీట్గా క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇప్పుడు మనము యూనిట్ వెక్టార్స్ మీద ఒక సింపుల్ ప్రాబ్లం చేసి దాన్ని కొంచెం ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఏ వెక్టార్కి యూనిట్ వెక్టార్ కనుక్కుంటున్నాం. సో యూనిట్ వెక్టార్ అలాంగ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై మాడ్ ఏ. ఇక్కడ మాడ్ ఏ అంటే ఏంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. సో మాడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 6i అంటే ఇప్పుడు మనం ఏ బార్ని రాసేసుకోవాలి డైరెక్ట్ ఎట్లుందో అట్లా. 6i ప్లస్ 8j ప్లస్ 2k బై మాడ్ ఏ ఏముంది, మాడ్ ఏ అంటే ఇది ఈ ఫార్ములా. సో మనం ఇక్కడ ఏఎక్స్ ఏవై ఏజెడ్ని సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో మనకేమొస్తుంది, ఏఎక్స్ ఏవై ఏజెడ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండర్ రూట్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో మొత్తం మనకు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 6i ప్లస్ 8j ప్లస్ 2k బై అండర్ రూట్ 104. సో ఇక్కడ మీకు నీట్గా క్లియర్గా అర్థమైందో యూనిట్ వెక్టార్ అంటే ఏందో. ఈ మెయిన్గా యూనిట్ వెక్టార్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే అది డైరెక్షన్ని చూపిస్తుంది, అంటే డైరెక్షన్ని స్పెసిఫై చేస్తుంది. క్లియర్గా అర్థమైందా. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వెక్టార్స్లో కొన్ని టైప్స్, సింపుల్గా కొన్ని టైప్స్ని తెలుసుకుందాం, ఎందుకంటే ఇవి మనకు కొంచెం యూజ్ అవుతాయి మనం చేసేటప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏంది, సింపుల్. 2 వెక్టార్స్ని తీసుకోండి, ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్. ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ వెక్టార్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, నో యాంగిల్, 0 యాంగిల్ ఉంది. సో ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ ఈజ్ 0 దెన్ దే ఆర్ కాల్డ్ ప్యారలల్ వెక్టార్స్. అంటే వాటి మధ్యలో యాంగిల్ ఎప్పుడైతే 0 ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే ప్యారలల్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే చూడండి, ఇవి కూడా మీకు ప్యారలల్ వెక్టార్స్ అనిపిస్తున్నాయి, కానీ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఈ వెక్టార్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది, ఈ వెక్టార్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడు వీటి మధ్యలో యాంగిల్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సపోజ్ ఈ రెండింటిని నేను ఒక లైన్కి తెచ్చేసిన అనుకుందాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద యాంగిల్. సో యాంగిల్ ఎంత ఉంది, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏం లేదు, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. సపోజ్ చూడండి, ఓకే, ఇదే డైరెక్షన్ ఇంకో వెక్టర్, ఇదే డైరెక్షన్ ఇంకో వెక్టర్. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి కోప్లేనార్ వెక్టర్స్. కోప్లేనార్ వెక్టర్స్ అంటే ఏం లేదు, సపోజ్ ఒక ప్లేన్ తీసుకుందాం, ఇది XY ప్లేన్ కదా. సో ఈ XY ప్లేన్ కదా. ఇప్పుడు ఈ ప్లేన్లో ఉన్న వెక్టార్స్ అన్నిటినీ కోప్లేనార్ వెక్టార్స్ అంటాం. అంటే సపోజ్ ఈ వెక్టర్ ఉంది 1 2 3, ఈ 3 కోప్లేనార్, ఎందుకంటే అవి సేమ్ ప్లేన్లో ఉన్నాయి. సేమ్ ప్లేన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 యాక్సిస్ లేదా 3 యాక్సిస్. సో కాంబినేషన్ ఆఫ్ 2 యాక్సిస్ ఏంది, X యాక్సిస్ Y యాక్సిస్ కలిపితే మనకి XY ప్లేన్ వచ్చేసింది. సో ఈ XY ప్లేన్లో ఏవేవైతే వెక్టర్స్ ఉంటాయో అవన్నిటిని మనము కోప్లేనార్ వెక్టర్స్ అంటాం. వెక్టర్స్ విచ్ లై ఆన్ ద సేమ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ కోప్లేనార్ వెక్టర్స్. నెక్స్ట్ నల్ వెక్టార్ అంటే ఏంది, నల్ అంటేనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నల్ అంటే 0. ద వెక్టార్ విచ్ యాజ్ magnitude as 0. The vector where the magnitude is 0 is called null vector. సో క్లియర్గా అర్థమైందా ఈ వెక్టార్ బేసిక్స్. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.